సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్. సుమన్ టీవీతో జీవిమాల్ హలో జీవిమాల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం శ్రీనివాస నగర్ ఐపసామ్ సరౌండింగ్స్ లో అయితే ఉన్నాను. ఇక్కడ మహిళలు కూడా మనతో పాటు జీవిమాల్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి అయితే మన ముందుకు వచ్చారు. సో ఆలస్యం లేకుండా వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే మన జీవిమాల్ గురించి అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చేశారు అక్కడ అనేది అయితే మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. హాయ్ అండి అందరికి. బాగున్నారా? సార్ ఓకే మేడం, ప్రత్యేకంగా మన ఖమ్మంలో జీవిమాల గురించి ఖమ్మం ప్రజలకి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గుర్రం బ్రదర్స్ కావచ్చు, సింధూర్ కానివ్వచ్చు, అక్కడ నుంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతూ జీవిమాల్ వరకు వచ్చారు. జీవిమాల్ కూడా ఇప్పుడు 2వ బ్రాంచ్ స్టార్ట్ అవబోతుంది. సో గుర్రం బ్రదర్స్ తో కానివ్వచ్చు, జీవిమాల్తో కానివ్వచ్చు, మీకున్న అనుబంధం, మీరు ఎలాంటి షాపింగ్ ఎక్స్పీరియన్స్ పొందారు? శారీస్ అవి తీసుకుంటామండి, బాబుకి డ్రెస్సులు అవి తీసుకుంటానండి. ఓకే, మీరు చెప్పండి మీ షాపింగ్. మా పాపకి డ్రెస్సెస్, టాప్స్, మాకు శారీస్, ప్రతి దానికి అక్కడికే వెళ్తాం. ముందు అక్కడ నుంచి తర్వాతనే వేరే దగ్గరికి వెళ్తాం, కానీ ముందు అక్కడే తీసుకుంటాం. ఎన్ని తిరిగినా అక్కడికే తీసుకెళ్తాం. ఇది కూడా జీవిమాల్లో తీసుకుంటాం, అందుకే కలర్ఫుల్ గా ఉందన్నమాట. ఓకే, సూపర్. మీరు చెప్పండి మేడం, కంపేర్ టు చాలా షోరూమ్స్ ఉన్నాయి మన ఖమ్మంలో, జీవిమాల్ కి కాంపిటీషన్ కానీ చాలా. సో జీవిమాల్ తో కంపేర్ చేసుకుంటే వేరే షాప్స్ కి ఏంటి డిఫరెన్స్ చెప్పొచ్చు అంటారు? మేము ఖమ్మంలో చాలా షాపింగ్స్ చేశాను. ప్లస్ ఏంటంటే జీవి మాల్ ఏంటంటే పెద్ద తరహా నుంచి చిన్న తరహా వరకు అన్ని షాపింగ్ అందులోనే చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. మనం అసలు ఏ క్వశ్చన్ కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఫస్ట్ జీవి మాల్కి పోతే అన్ని అక్కడ దొరుకుతాయని మనం ఆలోచించకుండానే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను చాలా షాపింగ్ చేశాను. మా ఫ్యామిలీలో నేనే నెంబర్గా ఉండి ప్రతి ఒక్కరిని కూడా షాపింగ్ చేయటం జరిగింది. చాలా 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 సార్లు షాపింగ్ చేశాను. మంచిగా అనిపించింది. ఓకే, సూపర్ మేడం. మీరు చెప్పండి, మీ షాప్ డ్రెస్సులు, పిల్లల డ్రెస్సులు, పిల్లల ప్యాంట్ చొక్కాలు, పెద్దల చీరలు అవి ఎక్కువగా కొంటుంటారు. ఓకే ఓకే, మీరు చెప్పండి. కిడ్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, అంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు శారీస్ కొన్నామని. మీరు చెప్పండి, డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉంటుంది? జీవిమాల్ is an extraordinary showroom. I think like in recent మనము లెవెల్ అప్ ఇవన్నీ ఓపెన్ చేశారు కదా, లెవెల్ అప్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ వన్. ఎందుకంటే దాంట్లో క్వాలిటీ ఇష్యూ కానీ రీజనబుల్ ప్రైస్, ఎవ్రీ వన్ కెన్ బై ఇట్. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ షోరూమ్. ఓకే, సూపర్. అంటే లెవెలప్ వచ్చేసరికి ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి సార్. అనేది అన్ని బ్రాండ్స్ లైక్ హైయెస్ట్ బ్రాండ్స్ నుంచి లోయెస్ట్ బ్రాండ్స్ వరకు అన్ని రీజనబుల్, అంటే పూర్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ బోత్ కెన్ బై ఇట్. అవును, సూపర్ గా చెప్పా. నువ్వు చెప్పు నాన్న, నీ ఎక్స్పీరియన్స్. ఐ నీడ్ టు సే దట్ అంటే ఎన్ని షాప్స్ వచ్చినా కూడా ఖమ్మంలో జీవిమాల్ క్వాలిటీ కలెక్షన్ వేరే షాప్స్ లో కూడా ఉంటుంది. బట్ జీవిమాల్కి వస్తే ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది, క్వాలిటీ కూడా అన్ని షాప్స్ కన్నా చాలా బాగుంటుంది. ఎన్ని షాప్స్ వచ్చినా జీవిమాల్ అస్సలు తీసేయలేరు. అంటే చెప్పు, ఇప్పుడు కామన్ గా యూత్ కి వచ్చేసరికి ఏమేమి ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటారు, అక్కడ ఏమేమి కలెక్షన్ ఎక్కువ చూస్తుంటారు? లైక్ క్రాప్ టాప్స్, ఫుల్ ఫ్రాక్స్, వెస్టర్న్ వేర్స్, టాప్స్, చుడీదార్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ప్రెసెంట్ క్రాప్ టాప్స్ మొత్తం క్వాలిటీ కలెక్షన్ ఎక్కువ బాగుంది అక్కడ. ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది, ఎక్కువ బతుకమ్మలు అంటే మనకి ట్రెండింగ్ క్రాప్ టాప్స్, హాఫ్ సారీస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాం. అలాంటివి పర్చేస్ చేయడానికి రెడీ అవుతున్నారా? ఎవ్రీ టైమ్ మేము జీవిమాల్ లోనే షాప్ చేస్తాము. సో ఇయర్ కూడా ఆఫర్స్ కూడా చాలా బాగుంటాయి. సో మేము ప్రతి ఇయర్ జీవిమాల్, ప్రతి ఇయర్ కూడా న్యూ జీవిమాల్ కి వెళ్దామని ట్రై చేస్తాం. జస్ట్ ఇప్పుడే ప్లాన్ చేసాం వెళ్దాం జీవిమాల్. షూర్. అంటే ఇంకొక అక్టోబర్ 5th కొత్త జీవిమాల్ ఓపెన్ అవుతుంది. అంటే ఓల్డ్ జీవిమాల్లో ఆటోమేటిక్ గా ఎలాగో మనకి దసరా దివాళీ సేల్ నడుస్తూనే ఉంది, అంతేకాకుండా కొత్త షాపింగ్ మాల్ వస్తుంది కాబట్టి ఇంకా దాంట్లో కమింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ అని పెడుతూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ. మీరు చెప్పినట్టు కొత్త కలెక్షన్ వచ్చింది, కొత్తవన్నీ తీసుకొస్తున్నారు మోడల్స్ కూడా. సో 5th ఓపెన్ అయిన తర్వాత అందరూ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, షాపింగ్ చేయండి. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మేమైతే ఎప్పుడు జీవిమాలే అండి, ఇంకా వేరే అసలు షాప్ అనేదే ఉండదు. అసలు జీవిమాల్ లోపలికి వెళ్తున్నాం అంటేనే మంచి రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీరు ఏ రేంజ్ లో కావాలి, ఎట్లా ఉండాలి మీకు అని ముందే అడుగుతారండి. మనం స్టార్టింగ్ వెళ్ళిన కాడ నుంచి లో రేంజ్ కాడ నుంచి హై రేంజ్ వరకు ఎక్కడైనా కానీ మంచి స్టాల్స్ పెడతారు వాళ్ళు. అసలు మనం ఈ రేంజ్ లో మనకు కావాలని మనం అనుకొని వెళ్ళిపోతాము. ఆ రేంజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రానరీ ఉంటాయి. అంటే ఆశ గారు, మీరు నాకు పర్సనల్ గా తెలిసి మేకప్ ఆర్టిస్ట్. సో పెద్ద మేకప్ ఆర్టిస్ట్, మీ దగ్గరికి ఎక్కువ బ్రైడల్ వాళ్ళు కానీ అలా వస్తుంటారు. సో వాళ్ళు మీరు ఎక్కడ షాపింగ్ బాగుంది కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు, ఏమని సజెస్ట్ చేస్తారు చెప్పండి? నేను జీవిమాల అని చెప్తాను, ఎందుకంటే నేను కూడా అక్కడే తీసుకుంటాను కాబట్టి. మా ఈవెంట్ కూడా నేను అక్కడే తీసుకుంటాను కాబట్టి నేను అక్కడే సజెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జీవిమాల్ అనేది 100 కా నుంచి 500, 1000, 10,000 వరకు కూడా ఉన్నాయి. అసలు అల్లకపోతే మాత్రం మరి చిన్న
లేని వాళ్ళు కూడా అంటే కొత్త డ్రెస్ తీసుకుంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్. 100 రూపాయలు తీసుకున్నా కూడా అది కొత్త డ్రెస్ అయిపోతుంది. కాబట్టి అక్కడ 100 రూపీస్ కానించి ఎంతవరకైనా ఉన్నాయి. అది జీవి మాల్ అంటే దాని స్పెషల్. సూపర్. చిన్న తరహా నుంచి మనం లక్షల్లో కొనాలన్నా కానీ అక్కడ అవైలబుల్ ఉంటుంటాయని అంటున్నారు మా ఇక్కడ కస్టమర్స్ అయితే. మీరు చెప్పండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్. హాయ్, యాక్చువల్లీ నాకు ఒక నేమ్ ఉంది మా ఫ్యామిలీ మొత్తంలో. ఊరు మొత్తం తిరిగిన కమ్మ మొత్తం తిరిగినా కానీ చివరికి తీసుకొచ్చి కొనేది మాత్రం నువ్వు జీవిమాల్లోనే అని చెప్పేసి మా ఆయన అయితే నన్ను జీవిమాల్కే తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఒక 5 days బ్యాక్ నా బర్త్డే డ్రెస్ కూడా జీవిమాల్లో తీసుకున్నాను. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ జీవిమాల్. ఓకే, సూపర్. అంటే ఇక్కడ ఉన్న లేడీస్ ఉన్నారు, అంటే మామూలుగా లేడీస్ అంటే ఏంటి, ఒక్క శారీ కోసం 10 షాపులు తిరుగుతారు అనే నేమ్ ఉంటుంది కదా బాగా. ఎవరు ఇక్కడ అంతమంది నిజంగా 10 షాపులు తిరుగుతూ ఉంటారు? హ్యాండ్స్ రేజ్ చేయండి ఒకసారి. ఆల్మోస్ట్ మీ హస్బెండ్ 10 షాపులు లాస్ట్ కి వెళ్ళేది మాత్రం జీవిమాల్కి. ఎన్ని షాపులు తిరిగినా లాస్ట్ కి వెళ్ళేది జీవిమాల్కి. ఓకే, అని చెప్పండి మేడం, అంటే మీరు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ పొందారు? అంటే మధ్యతరగతి కుటుంబాలకి జీవి మాల్ బెటర్. చెద్దర్లు కానివ్వండి, జాయింట్ ముక్కలు కానివ్వండి, 100కి ఇట్లా ఆఫర్లో పెట్టి మంచిగా చేస్తారు పండగ ఆఫర్. ఓకే, సూపర్. ఇప్పుడు ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయిపోతుంది, కొత్త షాపింగ్ మాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో 5th ఓపెన్ అవబోతుంది. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఫెస్టివల్ కి కావాల్సినవన్నీ కొత్త షాప్ లో షాపింగ్ అయితే చేయండి. మా ఇల్లు గాంధీ చౌక్ లో ఉందండి. నియర్ షాపింగ్ అనేది జీవి మాలే మాకు చాలా దగ్గర. అక్కడికి వెళ్తాం, షాపింగ్ చేస్తాం. బాగుంటాయి, ప్రైస్ బాగుంటది. ఓకే, ఎక్కువ ఏమి ఇష్టం మేడం అక్కడ? కలెక్షన్ ఏమి ఇష్టం? శారీసే ఎక్కువ వాడతాం మేడం, అంతే. అదొక్కటే ఇంట్రెస్ట్. డ్రెస్సులు గినక వాడదు చెప్పాలిగా. నెల వచ్చేసరికి రెండుగా మారుతుంటాయి, మోడల్స్ మారుతూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మోడల్ అనేది మారదు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం ప్రతి రోజుకి మోడల్స్ మారుతుంటాయి. కాబట్టి జీవిమాల్ బెస్ట్. అయితే రోజు ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి మనం. చూసి వచ్చి 2 రోజులకు ఒకసారి కొనుక్కోవాలి. అదే నెలకు ఒక శారీ అయితే పక్కా కొంటాం సార్ మేడం. నెలకు ఒకటి పక్కా జీవిమాల్ వెళ్ళాల్సిందే, కొనాల్సిందే. అంటే అంతేకాకుండా మనం గ్రూప్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు బతుకమ్మలు కానివచ్చు, అలాంటి ఎక్కువ గ్రూప్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు కదా. సో ఒక 10 కావాలన్నా 20 కావాలన్నా కానీ దొరికేస్తాయి. 100 కావాలన్నా దొరుకుతాయి. అందుట్లో చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా జీవి మాల్ లో బాగా కొంటారు. ఎవరన్నా గ్రూప్స్ లాగా కొనుక్కోవాలంటే జీవి మాల్ బెస్ట్. చాలా క్వాలిటీగా ఉంటది, చాలా చీప్ లో దొరుకుతాయి. అంటే చీప్ లో దొరుకుతాయి అని కాదు, అన్ని రకాల ప్రజల వాళ్ళు. ఇప్పుడు మనం ఒక గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అన్న విషయం లేకుండా మనమంతా ఒకటే టీం లాగా ఫామ్ కావడానికి జీవి మాల్ ఫస్ట్ బెస్ట్. ఓకే, సూపర్ గా ఎక్స్పీరియన్స్ అయితే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అంటే వీళ్ళతో అయితే మనం శారీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు తెలుసుకున్నాం. అంతేకాకుండా ఖమ్మంలో మనకి ఏదైతే దారుణమైన వరదలు కానిచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ టీం అయితే ఎవరో ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చాలా హెల్ప్ చేశారంటున్నారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. తను ఒక టీమ్ గా ఉండి వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తూ వీళ్ళంతా కలిసి ఇక్కడ ఏదైతే మన జరిగిందో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రకాష్ నగర్ కానివచ్చు అలాంటి ప్రాంతాల్లో చాలా బీభత్సం చేసింది వరదలు. అలాంటి ఎంతో నష్టపోయిన వాళ్ళకి వీళ్ళ తరపున సహాయం అందించారని చెప్తున్నారు. వాళ్ళు ఏం సహాయాలు అందించారు ఒకసారి మళ్ళీ వాళ్ళ మాటల్లోనే అడిగి. నా పేరు మిట్టపల్లి రవికుమారు, ఆరవేశ చిరు వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ సంఘం గత 10 ఏళ్ల నుంచి అనేక పేదవాళ్ళని ఆదుకుంటంలో ముందుంటుంది. దాదాపు 20 కోట్ల రూపాయలు ఒక 5,000 మందికి ఆర్థికంగా తక్కువ వడ్డీతో లోన్లు ఇప్పిస్తుడు కానివ్వండి. అలాగే పేదమ్మాయి పెళ్లికి 10,000 రూపాయలు, అలాగే ఎక్కడైనా పేదవాళ్ళు చనిపోతే 10,000 రూపాయలు స్పాట్ ఎమ్మటే పంపిస్తాం జరుగుతుంది. ఇక్కడ ఈసీ నెంబర్లు మెయిన్ మహిళా కమిటీ దాదాపు ఈ టౌన్ లో 4,000 మంది ఉన్న సంఘం ఇది టౌన్లో, ఖమ్మంలో. ఈ సంఘం ఖమ్మమే కాకుండా వరంగల్, కరీంనగర్, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి, కొత్తగూడెం అన్ని ఏరియాల్లో ఉన్న సంఘం ఇది. ఈ సంఘం దాదాపు సేవా కార్యక్రమంలో ముందుంటుంది. మొన్నగా వరద బాధితులకు 2 DCMలు దాదాపు బట్టలు పంపించాం. అలాగే 4 రోజులు భోజనం అక్కడికి పంపించడం జరిగింది. అన్ని ఏరియాలో కర్ణగిరి కానివ్వండి, మోతేనగర్, జలగావ్ నగర్, పెద్దతండ, అగ్రహారం, ఎస్సీ కాలనీ, పెద్దమ్మగుడి అన్ని ఏరియాలకి మా టీంకి డ్రెస్ కోడ్ ఉంటుందండి. రెడ్ షర్ట్, వాలంటీర్ రెడ్ షర్ట్స్ ఉంటాయి. ఆ రెడ్ షర్ట్తో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అందరినీ పంచడం జరుగుతుంది. మరి అలాగే అందరికీ 600 మందికి నిత్యావసర సరుకులు వర్తా సంఘం కానివ్వండి, ఇక్కడ కమిషనరేట్ ఎదురుగా సెంటర్లో కానివ్వండి 600 పేదవాళ్ళకి సరుకులు కిట్లు పంచడం జరిగింది. మరి అలాగే స్టీల్ సామాను దాదాపు ఒక 250 కుటుంబాలకు స్టీల్ సామాను ఇవ్వటం జరిగింది మొన్ననే. మరి అలాగే సాపలని చాలా మందికి స్టీల్ పొయ్యిలు అని, గ్యాస్ పొయ్యిలు అని అన్ని మన సంఘం ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ సంఘం అనేది ఏదో 1 రోజు 2 రోజులు చేసే ఆగిపోయేది కాదమ్మా. 360 రోజు సేవా భావంలో ఉన్న సంఘం. నాతో పాటు మహిళా టీమ్గా చాలా
యాక్టివ్గా పనిచేసే టీం నా వెనక్కున్నది ఎప్పుడు. ఈ 10 ఏళ్లగా నా దగ్గర ఉన్న ఖమ్మం ముందు మెయిన్ కమిటీ సభ్యులు 150 మంది బాగా యాక్టివ్గా పనిచేసి మీ ప్రోగ్రాం అనగానే మా వాళ్ళు 3ంటికే దాదాపు 30-40 మంది వచ్చారు. ఇట్లా మేము వాట్సాప్ పెట్టగానే జనంగా బాగా వస్తారు మీ సంఘానికి. ఈ సంఘం ఎక్కడ ఏదైనా సరే, ఎక్కడైనా ఈ మధ్య ఒక వ్యక్తి గుండెపోటుతో బస్టాండ్ సెంటర్లో చనిపోతే ఆటోలో వేసుకొని వచ్చారు. ఇల్లు వేసుకొని వచ్చి వాళ్ళు మొత్తం దాన సంస్కారాలుగా మన సంఘం నుంచి చేయటం జరిగింది. అలాగే 10 కేల క్యాన్సర్ గడ్డలు 2 మహిళలకి, చనిపోయే మహిళలకి తీపిస్తాం జరిగింది ఈ సంఘం ద్వారాగా. అనేక సేవ 1 కాదు 2 కాదు చాలా ఉన్నది ఈ సంఘం. అనేక సేవలు చేసుకుంటూ దాదాపు మహిళా ఉపాధి కోసం 1400 కుట్టు మిషన్లు ఇచ్చిన సంఘం, ఏకైక సంఘం. అలా 1400 కుట్టు మిషన్లు ఇచ్చిన సంఘం. ప్రతి సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ 100 మిషన్లు పంచడానికి రెడీగా ఉన్నది. అలాగే 680 మందికి గ్రైండర్లు, 8 గ్రైండర్లు, 4 గిరకల బండ్లు పెట్టుకొని బతికేటోళ్ళకి వాళ్ళకి గ్రైండర్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడిచ్చినా మొత్తం పెద్ద సభ పెట్టి మీటింగులు ఇవ్వటం జరుగుతుంది ఏ వస్తువు ఇచ్చినా. మరి అలాగే అనేక పేదవాళ్ళు ఎక్కడున్నా ఆదుకుంటంలో ముందుంటుంది ఈ సంఘం. ఈ సంఘం గురించిగా చాలా మంది విలేకరులు కానివ్వండి, ప్రతి స్టేట్మెంట్గా ప్రతి విలేకరులుగా మన దగ్గరకు వచ్చి చాలా మంది విషయాలు అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఇదిగా మంది పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది. అందుకోసం ఈ సంఘాన్ని చాలా మంది మొన్ననే కలెక్టర్ గారు వరద బాధితులు అప్పుడు మా టీంని పిలిచి అభినందిస్తాం జరిగింది. కాలువట్లో బాగా చేస్తారని చెప్పి, ఎక్కడ క్వాలిటీలో నాణ్యత లేకుండా పెట్టే అన్నమైనా మంచి అన్నం పెట్టాలని చెప్పి టీం ఏకంగా నిర్మించుకుంది. ఆ రోజుగా పేదవాళ్ళకి పెట్టేటప్పుడు, ఎందుకంటే కొన్ని వాళ్ళని చూసాం ఇంత పులిహార పెట్టి అది వాసన వస్తే, అలాంటిది మా టీము ఎక్కడికి పోయినా నెంబర్ 1గా వాళ్ళు భోజనాలు తింటూగా మీరు పెట్టిన భోజనాలు బాగున్నాయి అని చెప్పారు. అందుకోసం కరోనా టైంలో 56 మందిని బతికించినాం ఈ సంఘం ద్వారాగా. కరోనా టైంలో మంచి పేరు తీసుకొచ్చాం. 2-3 హైదరాబాద్ అవార్డులుగా తీసుకొచ్చుకున్నాం. ఈ సంఘం అంటూ కరోనా టైంలోనే బాగా పాపులర్ అయింది ఖమ్మంలో. కరోనా టైంలో ఎక్కడ పేదవాడున్నా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకుంటాం ముందున్నది. అందుకోసం ఈ సంఘం ఈ రోజున ఈ స్థాయికి ఎదగటం, మా మహిళలందరూ నాకు సహకరిస్తాం, చాలా మంచిగా ఉంటాం. మీ సంఘం అంతా కలిసిమెలిసిగా. మరి రేపు ఆదివారంగా మళ్ళీ 5వ రోజు బతుకమ్మని చాలా దాదాపు 500-600 మందితో గ్రాండ్గా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు, ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఆ బతుకమ్మను పేర్చిన వాళ్ళకి ప్రైజులు, వచ్చిన వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వటం జరుగుతుంది. అందుకోసం మీరు సుమన్ టీవీ వాళ్ళగా వాసవి చిరు వ్యాపార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ. అలాగే సంఘం ద్వారాగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి మేడం. అంటే సార్ చెప్పారు ఏదైనా హెల్ప్ అందించడం కానివ్వండి, కుట్టు మిషన్లు కానీ, అంటే ఇవన్నీ ఎట్లా ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఇస్తామండి. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఉపాధి కోసం ఏమన్నా కావాలి అనుకుంటే వాళ్ళకి టైలరింగ్ నేర్పిస్తాను మేడం. నేనే నేర్పించేసి వాళ్ళకి ఇస్తాం. దాదాపు 200 మందికి నేర్పించాను మేడం. నేర్పించి మిషన్లు ఇచ్చాం. మీరు చెప్పండి మేడం మీ సేవా కార్యక్రమాలు. మా సేవలు ఎట్లా అంటే, లేని వాళ్ళ కోసం అనేది తిరిగి అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఉన్నదా లేదా, వాళ్ళకి కష్టం వచ్చిందంటే టీం అందరం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉపాధి చేసి వచ్చేస్తాం. చనిపోయిన వ్యక్తులకి ఇప్పుడు ఒకళ్ళు బస్ స్టాండ్ లో చనిపోయారు, అప్పటికప్పుడు మనిషి ఎవరు లేరు, వాళ్ళ ఇంటికాడ నుంచి ఫోన్ చేశారు ఇట్లాని, మేము వెళ్ళి ఆటోలో తీసుకొచ్చి మేమిద్దరం టెంట్ వేయించి దాన సంస్కారాలు మేమే చేసాం. మీ సొంత మనీతో? సొంత మనీతో. అంటే ఇప్పుడు చిన్న సహాయాలు కాదు ఇవన్నీ. వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళు ఇంట్లోకి కిరాయికున్న వాళ్ళు ఇంట్లోకి రానివ్వలేరు, బయటనే టెంట్ వేసి టెంట్ కాడ పండబెట్టేసి దాన సంస్కారాలు చేసేసి. ఓకే చూసారు కదండి. ఇక్కడ మహిళలు అయితే అంటే మనం జీవిమాల్ షాపింగ్ గురించి మనం తెలుసుకోవడానికి వచ్చి వీళ్ళ దగ్గర చాలా సేవాభావం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసే హెల్ప్ గురించి అయితే కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. ఇలాంటి సేవల్ని అందించి వీళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ అంటే ఇలాంటి సేవలు చేయాలనే వాళ్ళు చాలా మంది ముందుకు వస్తే, ఎవరికైతే సేవలు కావాలో వినియోగించుకునే వాళ్ళు కానివ్వచ్చు, అభాగ్యులు కానివచ్చు, వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళ సేవలను వినియోగించవచ్చని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నా కృష్ణప్రియ, నేను సోషల్ సర్వీస్ చేస్తాను. రవి గారు నన్ను ఇక్కడికి గెస్ట్గా ప్రతి విషయంలోనూ ముందుంచి నన్ను నా వంతు సహాయంగా నేను ముందుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కూడా మీరు పలానా వస్తున్నారు, మీరు రండి మేడం అని చెప్తే నేను వచ్చాను. నేను వరద బాధ్యతలు కనుక కాకుండా మిగతా నేను 2002 నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. సోషల్ సర్వీస్ కాబట్టి ఎవరికి అవసరం లేదు చెప్పుకోవటం. కుడి చేతి నుంచి చేసేది ఎడం చేతికి కూడా తెలియద్దని అంటారు కదా, అట్లా ఏమీ నేను ఎక్స్పోజ్ కాలేదు.
కానీ మొన్న వరద బాధితులకి ముసలాళ్ళని పిల్లలు అందరూ ఏటోళ్ళు అటు ఇచ్చకపోయేటాళ్ళకి మేము చాలా బాధాకరమైన విషయం అది. మన ఖమ్మం 30% పైనే చాలా వరకు దెబ్బతిన్నారు. మళ్ళీ ఇప్పుడు లైఫ్ వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేయాలి లైఫ్. మరి ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు మా కడుపు తరుక్కుపోయింది. మా వంతు సహాయం రూపాయి ఇచ్చినా 10 రూపాయి ఇచ్చినా ప్రతిదీ వాళ్ళకి సహాయమే అనిపిస్తుంది. నేను ఆ విధంగా ముసలి వాళ్ళకని కడుపుతో ఉన్న వాళ్ళకని సహాయం ఏ విధంగా చేసుకొని పోవాలో ఆ విధంగా చేసుకుంటూ పోయాను. అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో SVM స్కూల్ అని ఉందండి. అక్కడ వరదకి శవం కొట్టుకొచ్చింది. నాకు ఫోన్ రాగటంతో నేను వెంటనే అక్కడ అటెండ్ అయ్యాను. నా పేరు కృష్ణప్రియ. నేను అక్కడ వెంటనే అటెండ్ అయ్యాను. ఆ శవాన్ని తీస్తుంటే పోలీసు వాళ్ళు కానీ ఆ శ్రీనివాస్ నగర్ ప్రజలందరూ కూడా అసలు మహిళలు ఇంత సేవా కార్యక్రమంలో ముందుంటున్నారా అనేసి నా వంతు నేను సహాయం చేయటం మామూలు విషయం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు ఈ విధంగా ముందుకు రావాలని నేను చాలా మంచిగా ఆలోచించి ఆ శవాన్ని తీయటం కూడా బయటికి తీసి పోలీసులు కూడా క్లాప్స్ కొట్టడం జరిగింది. లక్ష్మి గారికి కంగ్రాచులేషన్స్. జీవిమాల్ తరపు నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. నెక్స్ట్ శ్రీదేవి గారికి సార్ చేతుల మీదుగా జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. మీ పేరు? ఉషా గారికి జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ మేడం. మీ పేరు మేడం? ఆశా గారికి జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, జీవిమాల్ తరపు నుంచి మీ అందరికైతే మంచి గిఫ్ట్ కూపన్స్ అందుకున్నారు కదా.